ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 1-2 చరణాల్లో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. విశ్రాంతి దినమునకు తగిన కీర్తనలుగా ఈ కీర్తనలు పొందుపరచబడి ఉంటున్నవి. ప్రియమైనటువంటి వారలారా, అంటే మిగతా కీర్తనలు మరి మనము పాడకూడదని, చదవకూడదని కాదు, కానీ కీర్తనలలో ఈ కీర్తన విశ్రాంతి దినానికి తగినటువంటిదని ఈ యొక్క కీర్తనకారుడు భావం తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మరి దేవుని స్తుతించడం మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మంచిది అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు దేవుని ఆరాధన చేయగలుగుతారు అంటే, వ్యక్తిగతంగా ప్రభువును ఎవరైతే రుచించిన వారుగా ఉంటున్నారో, ఎవరైతే ప్రభు ద్వారా స్వస్థతను, మేలును, రక్షణను పొందిన వారుగా ఉంటున్నారో అటువారు ప్రభుని ఆరాధించకుండా ఉండలేరు. 10 మంది కుష్ఠరోగులు ప్రభు చెంతకు వచ్చినప్పుడు మరి అందులో 10 మంది శుద్ధులైనారు, కానీ ఆరాధించడానికి ఒక్కడు మాత్రమే వచ్చినాడు. అతడు సమరయుడని లూకాసు వార్తలో రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి వారలారా, ఆరాధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవునికి ఎంతో ఇష్టకరమైనటువంటిది. అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో ప్రభుతో మన యొక్క హృదయం పెనవేయబడి మరి ప్రభుని ఆరాధించి ఘనపరిచేటువంటి వారంగా మనం ఉండాలని పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడు. ఆత్మలో ఆనందం కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ ప్రభుని ఆరాధించేవాడుగా ఉంటున్నాడు. 50వ కీర్తన 14-15 చరణాల్లో అంటున్నాడు, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమ పరిచెదవు అంటున్నాడు. ప్రియులారా, ఆపద కాలంలో పౌలు శీలలు దేవుని స్తుతించి ఆరాధించడం మొదలు పెడుతూ వచ్చినారు. దేవుని స్తుతించడం మొదలు పెట్టగానే చెరసాల పునాదులు అదురుతూ వచ్చినాయి, చెరసాల తలుపులు తెరవబడుతూ వచ్చినాయి, స్తుతి గానాలకు బంధకాలు ఊడిపోతూ వచ్చినాయి. ప్రియులారా, నీ జీవితంలో అటువంటి బంధకాల గుండా నువ్వు వెళ్తుంటున్నావా? అయితే నువ్వు ఏమి చేయవలసిన పని లేదు, ఎక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు. ఉన్న చోటునే ఉండి ప్రభువును మనం స్తుతించినప్పుడు నీ చుట్టూ ఉన్న ఎరుకో గోడల లాంటి సమస్యలు కూలిపోయి దేవుడు నీకు మార్గం సరళం చేస్తాడు. యోర్దాను నదిని దేవుడు ఎగువకు పారచేసినట్లుగా దేవుడు నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చేస్తాడు. కనుక నీకున్న సమస్యల వైపు చూడక ఆయన వైపు చూచి సాగుదాం.